అమెరికా నుంచి వెళ్ళి రాజబోడని లైన్లో వేసుకుంటున్నాను. కేసు అయింది. అమ్మ మీరు ధైర్యంగా ఉండండి అమ్మ. అన్నయ్య జైబీమ్ అన్న, గుడ్ మార్నింగ్ అన్న, ప్రైజ్ లాట్ అన్న. అన్న ఇప్పుడు ఉన్నటువంటి ప్రెస్ మీట్ కూడా అన్న ఇప్పుడు ఉన్నటువంటి ప్రెస్ మీట్ కూడా చూస్తున్నట్టున్నారు మీరు. పాపం చాలా ఇబ్బంది పడ్డారు. 2 days నుంచి కూడా వివిధ రకాల టీవీ ఛానల్స్ వాళ్ళు మిమ్మల్ని అనేక రకాల ప్రశ్నలు అడిగితే వాళ్ళందరూ కూడా సమాధానం చెప్తున్నారు. మీ అందరినీ కూడా అబ్జర్వేషన్ చేస్తున్నాం అన్న. చాలా వరకు కూడా మీ మీద కూడా కేసులు కూడా పెట్టడం జరిగిందన్న. ఏ విధంగా స్పందిస్తున్నారు? మనం మొదటి నుంచి కూడా మనం మొరపెట్టుకున్నాం. మొదటి నుంచి కూడా క్రైస్తవ సమాజం నిజంగా ప్రమాదం నెట్టివేయబడుతుంది అని మనం ఎంతో మీరు ఇంటిచ్చినప్పటికీ ఎంతోమంది మనం చెప్తున్నప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు దీన్ని లైవ్ చూసి ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్పిన ఒక జేఏసీగా ఏర్పడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వేరే ఇక్కడ ఎట్లయినా మనకు అక్కడ న్యాయం దొరకదు. ఆయన మాట్లాడిన ఐజీ గారు మాట్లాడిన విధానంలో కూడా ఎక్కడ కూడా ఏది క్రిటికల్ క్వశ్చన్స్ అడిగితే ఒక్కటి కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్తలేడు. ఆయన ఆన్సర్ దాట వేస్తున్నాడు. శవం బండి మీద ఎట్లా అట్లా వెహికల్ వచ్చి ఎట్లా పడ్డది అంటే ఏది అట్లా పడవచ్చు, ఇట్లా కొన్ని పడే అవకాశం ఉంటది, అట్లా తప్పించుకుంటున్నాడు. సో అట్లనే అందులో ఉన్నది ప్రవీణ్ బ్రదర్ కాదని మన అందరికి తెలిసినా గానీ ప్రవీణ్ బ్రదర్ అని చెప్పి అదే సేమ్ సీసీ ఫుటేజ్లు చూపెడుతున్నారు. ఇట్లా తాగి ఇట్లా బండి ఇటు పోతుంది అటు పోతుంది. ఇక్కడ ఎక్కువ బాధ అవుతుందంటే ఒకటి హత్య చేయడం, హత్య చేసి ఆ దోషులను కాపాడడం కోసం ఆ యొక్క పెద్ద తలకాయల్ని ఏది ప్రవీణ్ బ్రదర్ యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. ఆయన సాగర్ అని ఆయన సంబంధించిన దగ్గరలు చెప్పంగా కూడా ఇప్పుడు పోలీసులు కూడా అధికారికంగా వాళ్ళు ఆయనను తాగుబోతాన్ని చిత్రీకరిస్తారు కదా. అంటే ఒకసారి చంపుతలేరు, చచ్చిపోయడానికి కూడా మళ్ళీ చంపుతున్నారు. కాబట్టి దీనికి పరిష్కారం ఏంది అంటే మన దగ్గర ఏమేమి మనకు అనుమానాలుగా ఆధారాలుగా ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసి కోర్టులో కేసు వేయడం ఒక పద్ధతి. అది కాకుండా ఇంకా ఈ జేఏసీ లాగానో ఒక మొదటి నుంచి రాజబోడన్న మొదటి నుంచి ఫైట్ చేస్తున్నారు, చనిపోయిన నుంచి ఫైట్ చేస్తున్నారు. మీరు అమెరికాలో ఉన్నప్పుడు కూడా క్రైస్తవ సమాజాన్ని సమాజాన్ని ఎంత మేల్కొల్పాలో అంత మేల్కొల్పాలి. ఇలా తమరిపైన కూడా కేసులు అయినా ఇప్పుడు మొదటి నుంచి కూడా రాస్తున్నాం. ఈ కేసుని తప్పుదో పట్టిస్తున్నాను అని చెప్పిన విధంగానే మనం అనుకునే విధంగానే జరిగిపోయిందన్న. ఏం చెప్పాలనుకుంటున్నారు? పాపం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకోసంటే మీరు ఆ రోజు నేను మొత్తం పేపర్లో ఉన్నటువంటి మొత్తం చెప్పిన ప్రజాస్వామ్యం పగబట్టిందని చెప్పినాం. పాస్టర్ హత్యపై పక్కదారి పట్టిస్తున్నానని కూడా రాసినాం మనం 2 days బ్యాక్. దేవుని ఉగ్రతకు కారణం కాకండి అని కూడా రాసినాము. ఇవాళ అంతకులకు ఊరట, సామాన్యులపై చర్యలను కూడా రాసిన. ఇవాళ ప్రధాన వార్త ఏం రాసినంటే అంతకులపై ఊరట, సామాన్యులపై చర్యలు. ఎవరైతే అంతకులను కాపాడిల్లు ఇక్కడ సామాన్యులపైన కేసులు పెట్టిల్లు. ఇలా సామాన్యులు అంటే అన్న మీ గురించి కూడా రాశాను. ఎందుకోసం అన్న ప్రశ్నించినందుకు అన్న మీద కూడా కేసు పెట్టిల్లు. అందుకోసం అన్న ఇది రాశాను. ఎంత బాధ అనేటువంటి ఇవాళ అజయ్ బాబు లాంటి వ్యక్తి ఆయన అరెస్ట్ అయ్యి పాపం ఆయన జైలు జీవితం గడుపుతున్నాడు. ఇవాళ ఉన్నటువంటి రాజబోడన్న అమెరికన్ ఛానల్ స్పందించి మాట్లాడి అన్ని టీవీ ఛానల్స్ వంకర తింకర క్వశ్చన్లు అడిగినా కూడా మూకుమ్మడి అన్న మీద దాడి చేసినప్పటికీ కూడా ఆయన సమాధానం చెప్పిండు. చూడండి ఎంత ఇబ్బందులు, ఎంత తికమక చేసేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు, ఎంత తప్పుదో పట్టిస్తున్నారు అండి. నా క్రైస్తవ సమాజం మా కళ్ళు తెరిచి మాట్లాడండి, బయటికి రాండి అన్నలాగా మీ జేఏసీ పెట్టుకోండి, నిలబడండి, స్టాండ్ మీద నిలబడండి అని మనం మొదటి నుంచి చెప్పినామన్నా. ఇవాళ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా తప్పుదో పట్టించిల్లు. ప్రవీణ్ పగడాల గారిది ముమ్మాటికి హత్య అని మనం చెప్తున్నప్పుడు కూడా ఇన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్ని రోజులు టైం పడుతుందా? ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ మీరు మీ బాధ అన్న, మీ బాధ ఎంత బాధ ఉంటే అంత బాధ చెప్పండి అన్న. ఫైనల్ అన్న మీరు ఏం చెప్పాలని చెప్పండి. అదే బ్రదర్, ఇక్కడ మనము బాధపడితే మనం ఇంకా బలహీన అవుతాము. సో మనం కష్టకాలం ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. సో ఉండి మనం ఏం చేయాలి, ఇట్లాంటి పునరావృతం కాకుండా ఏం చేయాలనేది ఆలోచించాలి. అందుకే నేను ఏమంటున్నా అంటే ఒక్క ఇండివిజువల్ తోటి కాదు ఇదంతా. ఎందుకంటే ఏం కేసులు వేయాలన్నా ఏం చేయాలన్నా మనకు ఒక ఇండివిజువల్ చేసే పని కాదు అది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ ఎవరైతే ఇక్కడ నుంచి ఇంకెవరికి ఇట్లాంటి కావద్దు అని కోరుకునే అందరు వ్యక్తులు ఒక కార్యాచరణ కింద రావాలి. అది జేఏసీ కింద ఏర్పడి ఆ యొక్క ఏమేం చేద్దాము, ఎట్లా చేద్దాము, ఇక్కడ నుంచి ఎవరికి ఇట్లాంటి సిచ్యువేషన్ రావద్దు అంటే వాళ్ళకి ఏమేమి ప్రికాషన్స్ తీసుకుందాము అన్ని ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ఎవ్రీ 15 daysకో 1 month కోసారో లేకపోతే వీక్లీ ఒకసారైనా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా చేస్తే ఇక ముందైనా ఇంకా వేరే వాళ్ళకి ఇట్లాంటి జరగకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ ఒకటి సంఘటితం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందన్న. సంఘటితం అవుతారా వీళ్ళందరూ కూడా? మనం మొదటి నుంచే చెప్తున్నాం కావద్దు అనుకుంటే మనువాదాన్ని అంగీకరించాలి.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని రేపొద్దున ఎత్తేస్తా అంటే చూసుకుంటా ఉందామా అంటే మరి ఉందామని అనుకునే వాళ్ళు నోరు మూసుకోండి. వద్దు మనకి ఆ వెనకటి లెక్క అట్లా బతకొద్దు, మనకు ఏది రథాలను గుంజిపించిండ్రు, ఇంకా చెప్పుకోవడానికి పనులన్నీ చేపించిండ్రు, మళ్ళీ ఆ స్థాయికి తీసుకుపోతారు అని భయం ఉంటే టెంపరీగా వాళ్ళు ఇబ్బందులు పెట్టినా పోరాడితే అట్లాంటి మళ్ళీ బ్యాక్వర్డ్ మళ్ళీ ఇట్లాంటి జరిగే అవకాశం ఉండదు. అది అది ఇండివిజువల్ గా ఎవరి వాళ్ళు ఆలోచించుకోవాలి. బానిస లెక్క బతుకుదామా లేకపోతే కాలర్ ఎగరేసి అందరు సమానం లెక్క బతుకుదామా అనేది ఆలోచించుకోవాలి. కనీసం మనల్ని మనిషిలా కూడా చూడట్లేదు కదా, మనిషి అని కూడా చూడట్లేదు కదా, చూడరు కదా. వాళ్ళ 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 కాన్స్టిట్యూషనే అది చెప్తుంది కదా. ఇప్పుడు ఏ చిన్నజీఆర్ గారిని అడగండి, లేకపోతే పార్లమెంట్ ఓపెనింగ్ వచ్చిన అందరు స్వామీజీలను అడగండి, ఏది వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఇప్పటికీ చిన్నజీఆర్ దగ్గర మీరు ఎవరనవ్వండి, బ్రాహ్మణులకు తప్ప మిగిలిన ఎవరినైనా టచ్ చేస్తాడేమో చూడండి. ఇప్పుడు టచ్ చేయడం అట్లా 100 వీడియోలు వచ్చినాయి. మరి మనలోకి ఎందుకు ఎందుకు టచ్ చేయడు? కామన్ సెన్స్. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయన పైన ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళు ముక్కులోకి వెళ్ళి వచ్చారు కదా అన్నా. నేను చిన్నజీఆర్ కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. చిన్నజీఆర్ లైవ్లో తీసుకుంటాను, ఐజీ గారు లైవ్లో తీసుకుని మీరు లైన్లో ఉండండి నా ఫోన్. నేను చిన్నజీఆర్ స్వామి కూడా కాల్ చేస్తాను, నా నెంబర్ ఉంది, చిన్నజీఆర్తో మాట్లాడదాం. ఎందుకంటే ఇక చివరికి ఎందుకోసం అంటే మనం ఎంత ప్రయత్నాలు చేసామో, ఎంతగానో మొత్తుకున్నామో, ఎంత మొరపెట్టుకున్నామో. పాపం రాజబోడన్న అయితే ఎంత చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, కానీ ఇలా మనోళ్ళు ఇవాళ ఎంత బాధ అంటే అంత బాధ. వాళ్ళు ఏం చేస్తున్నారు, నా క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదే అన్న, చిన్నజీఆర్ స్వామిని కాల్ చేస్తున్నాను, ఒక్క నిమిషం ప్లీజ్ లైన్లో ఉన్నాను, లైన్లో వేసుకుందాం. ఓకే బ్రదర్, ఓకే. చిన్నజీఆర్ స్వామి హిందువులు దౌర్భాగ్యులు అన్నారు. ఇలా హిందువుల మనోభావాలు దెబ్బతిని ఇంకోరు మాట్లాడుతున్నారు. నా ఫోన్ ఎత్తాడు, ఎందుకంటే నేను చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను. నేను నా ఫోన్ ఎందుకంటే అది ఓపెనింగ్ అప్పుడు నేను డిబేట్ చేశాను, జేబీఎం డిబేట్ చేశాను, రింగ్ అవుతుంది. అయినా మీరు పొద్దున్న లేస్తే వాళ్ళ మీద అన్నిటి మీద లైవ్ చేస్తారు. మనకేం భయం అన్నా? రాజబోడని కాలర్ ఎగరేసుకొని, నువ్వు చెప్పినట్టు కాలర్ ఎగరేసుకొని భారత రాజ్యాంగాన్ని గుండెల నిండా మోస్తూనే దేశం మొత్తంలో దేశ ప్రధాని మోడీ ఏదైతే సనాతన ధర్మం అని చెప్పిండో ఆ ధర్మం ఆ రాజ్యంలోనే పోయి నేను కాలర్ ఎగరేసాను. హలో చెప్పండి, చిన్నజీఆర్ స్వామి గారా మాట్లాడేది? చెప్పండి. ఒక్కసారి సార్ గారు లైన్లో తీసుకుంటారా అండి? ఆస్ట్రేలియాలో ఉన్నాడా సారు? ఓ, ఎప్పుడు వస్తున్నాడమ్మా? ఆస్ట్రేలియా సార్కి ఈ నెంబర్ ఏం లేదా? వాళ్ళ పిఏ గిఏ నెంబర్ ఎవరు లేవా? అంత బిజీగా ఉండదు సార్ వీడియోలు మేము బాగా చూస్తామమ్మా, బాగా చూసి బాగా ఇన్స్పిరేషన్ అవుతాం మేము. ఇవాళ చాలా గర్వంగా చెప్పుకుంటాం చిన్నజీఆర్ స్వామి గురించి. ఇవాళ ఉన్నటువంటి హిందువులు దౌర్భాగ్యులు గిరుభాగ్యులు అన్న ఏది చెప్పినా కూడా సార్ని అందరూ ఫాలో అవుతారమ్మా. అందుకోసం సార్ ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్కి ఎప్పుడు వస్తున్నాడమ్మా? సార్ ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్కి? సరే అమ్మా, ఇది సార్ గారు ఇచ్చిన నెంబర్ అమ్మా, చిన్నజీఆర్ స్వామి గారు ఇచ్చిన నెంబరే. సరే అమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఫోన్ పెట్టేసి వాళ్ళు కూడా. ఇది చిన్నజీఆర్ స్వామి గారు రాజభోగం. 10th ఫెయిల్యూర్ అయిపోయి నిజంగా కంప్యూటర్లో ఆయన కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి కంప్యూటర్ పోయి టైపిస్ట్గా పోయి ఇదే చేసుకొని ఇలా ప్రపంచాన్ని ఏలే విధంగా చిన్నజీఆర్ స్వామి హిందుత్వ ఒక బ్రాహ్మణిజాన్ని భుజస్కంధాలపై మోసిన వ్యక్తి, ఇలా హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తి, ఇలా ప్రపంచం తిరిగినా ఏం కాదు. ప్రవీణ్ పగడాల్ లాంటి వ్యక్తి ఇదే బైబుల్ను పట్టుకొని ప్రపంచం అంతా తిరిగి ఇలా భగవద్గీత విషయంలో ఆ సారాంశాన్ని చెప్పేటువంటి క్రమంలో ఇలా ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఇది రాజ్యాంగం అని చెప్పే క్రమంలో చంపేయబడ్డాడు. చూడండి ఎంత పెద్ద కుట్రలో. ఇలా రాజబోడని అమెరికాలో ఉండి సమాజాన్ని మొత్తం చదువుతున్నారు, రాజ్యాంగాన్ని ఇలా బైబుల్ను ఇలా అన్ని మతాలు చదివి ఇలా అన్న మాట్లాడితే ఆయన మీద ఇలా వక్రీకరిస్తున్నారు. ఎంత అవమాహేళన, ఎంత బాధాకరం అన్న. నాకు ఎందుకంటే బాధ అనిపిస్తుంది అన్న, రాజా నాకు చాలా బాధ అనిపిస్తుంది, నిజంగా బాధ అని చెప్తున్నాను, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 24వ తారీఖు అన్న చనిపోయిన పంచం మోలుకుంటే మొత్తుకొని దర్శనం అన్న. కనీసం మన లైవ్లు అంతా ఎవరి కోసం అన్న ఇన్ని థ్రెట్ కాల్స్, ఇంత భయంకరమైన వేదన ఈ క్రైస్తవ సమాజం కోసమే కదా ఇప్పుడు మనం చేస్తుంది. అన్యాయం జరిగిందనే కదా మనం మాట్లాడుతుంది. ఇవాళ నువ్వు అంత అర్ధరాత్రి కూడా ఇలా స్పందించడానికి కారణం ఏందన్నా? అన్యాయం జరిగింది, నా జాతి ఆగమైపోతుందనే కదా నువ్వు స్పందించింది. వాళ్ళందరూ వాళ్ళ స్వార్థం చూసుకుంటారు, మా దాకా వచ్చినప్పుడు చూద్దాంలే అన్న భావనలు ఉన్నారు అన్నా. అవును, వెరీ అన్ఫార్చునేట్ అన్నా.
ఫైనల్గా ఏం చేయలేం బ్రదర్. ఇప్పుడు ఈ ఎవరైతే పోరాడాల్సిన వారు వాళ్ళు ఎవరికైతే థ్రెట్ ఉందనిపించిన వాళ్ళు కామ్గా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి అందులో. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు తెలిసి అది యాక్సిడెంట్ కింద అయితేనే ఇన్సూరెన్స్ వస్తుందని అన్నారు. అది కావచ్చు కూడా, నేనేమి అందులో ఆశ్చర్యపోతలే. అన్న వాళ్ళు ఎంత అద్భుతమైన వీడియోలు రిలీజ్ చేసినారంటే అద్భుతమైన వీడియోలు రిలీజ్ చేసినా అద్భుతమైనటువంటి వీడియోలు రిలీజ్ చేసి వాళ్ళు చూపిస్తున్నారు. చూడండి ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. చూడండి ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఇస్ అట్లీస్ట్ కొంతమంది అయినా, ఎవరు మన ఈయన పేరుంది కేఏ పాల్ లాంటి వాళ్ళు అయినా సరే, ఓకే, సో మనకు ఉన్న ఆధారాలతోటి సుప్రీంకోర్టులను హైకోర్టులను కేసు వేస్తే అది దాంట్లో ఏమన్నా ఇక్కడ వరకే వీళ్ళు నిలబడట్లేనా, ఇక్కడనే స్టాండ్ తీసుకోవట్లేనా, సుప్రీంకోర్టు హైకోర్టు దాకా ఎంతమంది పోతారు అన్న, జేఏసీ లేదు, వీళ్ళు యూనిటీ లేదు, ఎవరు వేస్తున్నారు ఎవరు పోతున్నారో తెలియదు కానీ ఉన్నటువంటి అజయ్ బాబు లాంటి వ్యక్తి ఆయన అన్యాయంగా జైల్లో పెట్టి సిఏ గారు కుట్ర చేసి అన్యాయంగా జైల్లో పెడితే 41 CRPC నోటీసులు ఇవ్వకుండా ఆయనను దొంగచాటుగా తీసుకొచ్చి ఎవడో పెట్టినటువంటి అనామకుడు ఫేక్ పాస్టర్ని తీసుకొచ్చి క్రైస్తవ సమాజాన్ని అంతా తప్పుదోవ పట్టించి ఇవాళ చేస్తేనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు ఒక్కటి కాలేకపోయాలన్నా, కనీసం పే బ్యాక్ టు ద సొసైటీ కూడా చేయలేకపోయాలన్నా. ఇలా సుప్రీంకోర్టు హైకోర్టు దాకా వేస్తారా? ఎవరో ఉన్నోళ్ళు వాళ్ళు బాధపడ్డ వాళ్ళు అక్కడ దాకా పోతారు. వేసినా గానీ మనకున్న ఆధారాలు మనం పెడతాం. ఇప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో పెడితే ఏమంటారు, పోలీసులు వాళ్ళ యొక్క దొంగ ఫోరెన్సిక్ రిపోర్ట్లు అన్ని పెడతారు, ఆడ సబ్మిట్ చేస్తారు కోర్టుకి. అప్పుడు ఏమవుతుంది, కోర్టు వాళ్ళదే కరెక్ట్ ఉంది, మీదంతా ఫేక్ ఉంది అని చెప్తాడు. అన్న ఈ లైవ్లో కూడా ఇది మనదేనా లైవ్, ఇక వీళ్ళు అన్న లైవ్లో ఇక్కడ మనోళ్ళు చాలామంది మాట్లాడుతున్నా, మీతో కొద్దిసేపు మాట్లాడతానా. సరే చూడండి వాడు ఎంత అద్భుతంగా వాళ్ళు ఎట్లా పెడుతున్నారు. ఒకటి అర్థమైంది, పోలీసు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు యాక్సిడెంట్ అని చెప్పారు అని ముందే అందరినీ ప్రిపేర్ చేశారు. రాజేష్ మహాసేన దేవుడు ఉన్నాడని న్యాయం చేశాడని వాళ్ళు పెట్టి ఇంకోళ్ళు వాళ్ళు నవ్వుతున్నారు. శివ రాయల్ నీ ఫ్యామిలీ ఏదన్నా అవి పాలిటిక్స్ జరిగి నీకు న్యాయము జరగదు కాదు ఏం పెడుతున్నా నాకు అర్థం కాలేదు. తాగి చనిపోతే ఎంత చర్చ చేశారు కదా, వచ్చిన వాళ్ళు చేస్తున్నారు, తాగి చనిపోతే ఇంత రచ్చ చేశారు కదా అంటున్నారు. ఒకటి అర్థమైంది, పోలీసు పెట్టినప్పుడు యాక్సిడెంట్ అని చెప్పారు అని ముందే అందరినీ ప్రిపేర్ చేశారు. రాజేష్ మహాసేన దేవుడు ఉన్నాడని న్యాయం చేస్తారని చెప్తున్నారు. ఇంకా వీళ్ళన్నీ పెట్టినారు. ముందు నెల 12న కూడా ఆయన ఇలాగే జర్నీ చేశారు. అండ్ ఆల్కహాల్ కూడా కొన్నారు, అట్రాక్షన్ అండ్ CCTV ఫుటేజ్ కూడా విడుదల చేసిరని కూడా చెప్తున్నారు. ఇదంతా వీళ్ళంతా మనువాదం అంటే ఎంత తప్పుదో పట్టిస్తున్నారంటే ఎంత తప్పుదో పట్టిస్తున్నారన్న. చూడండి ఇలా ఎంత ఫేక్ జనం పుట్టుకొచ్చిల్లో, ఎంత దారుణం ఉందో, ఎంత దారుణంగా మెసేజ్లు పెడుతున్నారో. కిరణాస్త్రం బైబుల్ బోధకుడిని వాడుకొని వదిలేసిన యేసు ఇంకా వాళ్ళు పెడుతున్నారు. ఇంకోరు వేరే అబ్బాయి పెడుతున్నాడు, బైబిల్ను బోధకుడిని వాడుకొని వదిలేసినటువంటి యేసు అట. చూడండి ఎంత దారుణంగా పెడుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు చెప్పారు, పరాయి దేశం మతాలకి మార్తా దేశం భక్తి ఉండదని. ఇంకో ఇవి అన్న ఇంత భయంకరంగా అయితే ఉందన్న, చాలా భయంకరమైన పరిస్థితి, చాలా దారుణం అన్న. నిన్న ఒక సిస్టర్ నిజామాబాద్ నుంచి ఒక సిస్టర్ మాట్లాడిన దానికి చాలా వరకు ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి అమర ప్రసాద్ కూడా ఆ సిస్టర్ ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది, తిడుతున్నటువంటి పరిస్థితి కూడా చూడడం జరిగిందన్న. నువ్వు అందరి విషయాలు స్పందిస్తావు, మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారన్న? అమర ప్రసాద్ నిన్న ఇష్టానుసారంగా మాట్లాడు, తమరి గురించి కూడా చెప్పిండు అన్న. నీకే అడుగుతున్నా అంటే ఒక వ్యక్తులు అంత భయంకరంగా మాట్లాడే పరిస్థితి, ఒక అంత ఓపెన్ స్టేట్మెంట్ చేశారు. మొన్న ఒక 3-4 days అయింది కావచ్చు, ఇది ఒక శాస్త్రీయ శర్మను ఒక ఆయనను బెదిరిస్తున్నాడు. అవును బెదిరిస్తే అది నాకు ఎవరో వీడియో పంపిస్తే నేను చూసినాక ఆయనకి మెసేజ్ పెట్టినా, ఏం బలిసిందా అందరిని బెదిరిస్తున్నావు, తోలు తీస్తామని పెట్టినా. పెడితే ఫోన్ చేసిండు, ఒక గంట దాదాపు గంట సేపు ఆయన తిట్టిండు, నేను తిట్టుకున్నాను, కంటిన్యూస్ గా తిట్టుకున్నాం. ఇంకా తిట్టిన తర్వాత అప్పుడు జర కామ్ అయిన తర్వాత మరి ఏం చేద్దాం చెప్పు, మరి ఇండియాలో ఉన్నటువంటి హిందువులని, క్రిస్టియన్స్ ని, ముస్లిమ్స్ ని, బుద్ధిస్టులని అందరిని చంపేద్దామని అడిగినా. లేదు అట్లా లేదు, ఎవరైనా ఉండొచ్చు అన్నాడు. మరి అమెరికాలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్నారు కదా హిందువులు, మరి ఎక్కడ సమస్య లేదు, ఎందుకు ఈ తలకాయ నొప్పి అని అన్నా. క్రిటికల్ మాట్లాడితే సపోర్ట్ చేస్తలేడు, ఆయన దగ్గర సమాధానం లేదు. సరే అన్నా నేను రెస్టారెంట్ లో ఉన్నా మళ్ళీ మాట్లాడతా అన్నాడు.
సో అది పరిస్థితి. అంటే వాళ్ళకి ఈ నాకున్న సమాచారం వరకైతే ఈ చిన్నజీర అంటోడే వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నట. వాళ్ళందరితో చిన్నజీర శ్యామ్ దగ్గర వాళ్ళందరి ఫోటోలు ఉన్నాయి, వాళ్ళందరు దిగిళ్ళు, వాళ్ళ ఒంగి దండలు పెట్టి వాళ్ళందరూ ఫైనాన్షియల్ గా డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు. ఎస్ అవును, ఆయన అస్తిత్వం కాపాడడం కోసం వీళ్ళందరూ ఒక భజన చేస్తున్నారు. చిన్నజీర వీళ్ళందరితోటి ఆ యొక్క మనువాదాన్ని మన అందరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా మనలకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. సమ్మక్క సారక్కని తిట్టినా ఏం మనోభావాలు దెబ్బతినలేదు. ఇవాళ ఉన్నటువంటి హిందూ అంటే దౌర్భాగ్యం, ఆయనే రిలీజ్ చేసిన ఆయనే మాట్లాడిండు, ఆయన హిందూ మనోభావాలు దెబ్బతినలేదు. ఎంత దారుణంగా ఉండేది, చాలా బాధ అన్న. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న? ఫైనల్ స్టేట్మెంట్ ప్లీజ్, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ స్టేట్మెంట్ మనమైతే మీరైనా నేనైనా అదైతే అనునిత్యం చైతన్యం చేయాల్సిందే. మనము వాయిస్ ఇవ్వాల్సింది. ఇక మిగతా వాళ్ళకి చెప్పే కాడికి చెప్తున్నాం, వాళ్ళ ఇష్టం. ఏది ఎవరైతే ఇంతకుముందు మీరు అన్న వాళ్ళందరూ ఒక సమిష్టికి వచ్చి, ఒక ఐక్య వేదిక కింద వచ్చి, ఒక సమిష్టి కార్యాచరణతో వస్తే ఇంకా ఎఫెక్టివ్ ఉంటది. ఇక అది లేకుండా మనం వ్యక్తిగతంగా అయితే మనం చేయాల్సిన పోరాటము, మనం చేయాల్సిన ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సింది చేస్తూనే ఉంటాం. అది నిరంతర ప్రక్రియ అన్న. ఇప్పటివరకు దాడులు, భయంకరమైనటువంటి ఫోన్స్, ఇప్పుడు ఉన్నటువంటి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ఇవన్నిటికీ కారణము ప్రశ్నించే గొంతుకలు. ఈ గొంతుకలను లేనటువంటి లేకుండా చేసేటువంటి కుట్రలు వేస్తున్నారు. ఇప్పటికైనా జేఏసీగా నిలబడాలన్నటువంటి ఆలోచన మనలోకి వస్తుంది అనుకుంటున్నారా? ఎవరో ఒకరు లీడ్ తీసుకుంటూ వస్తుంది, ఎవరు లీడ్ తీసుకోకపోతే రాదు అన్న. థ్యాంక్ యూ అన్న, మీ వాల్యుబుల్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. ప్రైజ్ లాట్ అన్న. జై భీమ్లు అన్న నీకు. థ్యాంక్ యూ బ్రదర్. జై భీమ్.